హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఆల్ అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ వెంకీ విలాక్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి ఈ పొటాటో బాల్స్ అండి. ఈ పొటాటో బాల్స్ పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇంట్లో తినడానికి ఏం లేనప్పుడు అప్పటికప్పుడు స్నాక్స్ మాదిరిగా ఇంట్లో పొటాటో ఉంటే సరిపోతుంది. అప్పటికప్పుడు 10 నిమిషాల్లో రెడీ చేసుకొని తినచ్చు ఫ్రెండ్స్ అందరం. ఎలా చేయాలని వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా 2 పొటాటోలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వాష్ చేసుకున్న తర్వాత ఆ పొటాటోని చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ కట్ చేసుకున్న పొటాటో పీసెస్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. గిన్నెలో వేసుకున్న తర్వాత ముక్కలకు తగ్గట్టు వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. మనం వాటర్ పోసుకున్న తర్వాత గిన్నె స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువసేపు ఉడికించుకోవద్దు ఫ్రెండ్స్. 1-2 మినిట్స్ చాలు ఫ్రెండ్స్. ఎక్కువసేపు మెత్తగా ఉడికిపోతే జావైపోతుంది పేస్ట్. అందుకని చెప్పేసి 1 మినిట్ 2 మినిట్ అయితే సరిపోతుంది. ఆ ఉడికిన పీసెస్ని వడకట్టుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ ఉంటే ఇంకా పేస్ట్ జావైపోతుంది, లూజ్గా అవుతుంది. మనకి బాల్స్ రావు, జారిపోతుంది. కాబట్టి ఇదిగో ఇలా నేను వడకట్టిన మాదిరిగా వడకట్టి ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వడకట్టిన పొటాటో ముక్కల్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను చూపిస్తున్నట్టుగా మెత్తగా పేస్ట్ చేసుకున్నాక దానికి తగినట్టు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. 50 గ్రాములు కార్న్ఫ్లోర్ పట్టుద్ది. నాకు 2 పొటాటోకి 50 గ్రాములు కార్న్ఫ్లోర్ పట్టింది. మీరు తీసుకున్న పొటాటోని బట్టి కార్న్ఫ్లోర్ కలుపుకోవాలి ఫ్రెండ్స్. మీరు కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత 2-3 టీ స్పూన్లు షుగర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. షుగర్ ఎందుకంటే క్రిస్పీగా రావడానికి షుగర్ వేయాలి ఫ్రెండ్స్. అందుకని 2-3 టీ స్పూన్లు షుగర్ వేసుకోవాలి. రుచికి తగినట్టు, టేస్టీకి తగినట్టు సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. సాల్ట్ వేయకపోతే టేస్టీగా ఉండవు బాల్స్. ఇవన్నీ వేసుకున్న తర్వాత మెత్తగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇగో నేను కలుపుతున్నట్లుగా అలా కలపాలి. మరి పిసికినట్టు కలపకూడదు, పేస్ట్ జారిపోతుంది. ఆ కలుపుకున్న పేస్ట్ని, మిక్స్ చేసుకున్న పేస్ట్ని రౌండ్గా బాల్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. నీట్గా బాల్స్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. బాల్స్ నాకు 11-12 అయినాయండి 2 పొటాటోకి. ఈలోగా నూనె పొయ్యి మీద పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేడెక్కాక మనం చేసుకున్న బాల్స్ని 1 by 1 వేసుకోవాలి ఫ్రెండ్స్. 1 by 1 వేసుకున్న తర్వాత 1 మినిట్ ఉన్న తర్వాత రెండో పాటకు తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగానే తిప్పేస్తే పచ్చిగా ఉంటాయి. మనం అది కళాయి పెట్టినాక అది గంటతో తిప్పుతుంటే కరుచుకుంటాయి ఫ్రెండ్స్. అందుకని 1 నిమిషం ఆగినాక తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్న తర్వాత రెండో పక్క కూడా అలాగే వేగాలి. వేగిన తర్వాత గోల్డ్ కలర్లో వచ్చిందాక వేగాలి. ఐపీఎంలో పెట్టకూడదండి, మంట మాడిపోతాయి. మీడియంగా పెట్టుకొని వేయించుకోవాలి బాల్స్ని. పైన మాడితే కింద లోపల మెత్తగా ఉంటాయి. మెత్తగా ఉంటే టేస్ట్ ఉండవు. అలాగే 1 by 1 మిగతావి కూడా అట్నే వేసుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్. ముందు వేయించుకున్న వాటి మాదిరిగానే వేయించుకొని వాటిని కూడా అలాగే తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అన్నీ బాయిల్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. పక్కన పెట్టుకున్నాక కొంచెం సేపు ఆరినాక తిని చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉంటాయో మీకే తెలుస్తుంది వాటి టేస్టు. మాకైతే బాగా నచ్చాయండి ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ పెట్టండి ఫ్రెండ్స్. పోతూ కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. వీడియో గురించి పొటాటో బాల్స్ నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇంకో వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. ఇంకో వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.